శ్రీకాంత్ ఇంట్లో నుంచి పారిపోయి ఇంకా తన లవర్‌ని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ గంగాధర్, పాండు ముగ్గురు కలిసి ఇంకా వాళ్ళని ఆపేసి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు శ్రీకాంత్. ఇంకా నన్ను వీళ్ళు అర్థం చేసుకోరు. నా పెళ్లి జరగనియ్యరు. ఇంకా నా ప్రేమను అర్థం చేసుకో. నేను చచ్చిపోతాను అని చెప్పేసి శ్రీకాంత్ తన లవర్‌కి చెప్పి చనిపోవడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న తన తమ్ముడిని గంగాధర్, పాండు ఇద్దరు పట్టుకొని "ఒరేయ్! ఎందుకురా అలా చనిపోతానని వెళ్తున్నావు? నీకు మేమందరం ఉన్నాం కదరా!" అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటారు. నాన్న అర్థం చేసుకోరన్నయ్య. ఇంక ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతారు. నా ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీకాంత్. ఇంకిక్కడున్న గంగ మాత్రం "ఎందుకు శ్రీకాంత్ అలా చేస్తున్నావు? నీకు మేమందరం లేమా? మేమందరం నీకు సపోర్ట్‌గా నిలబడతాము" అనగానే "ఎలా నిలబడతారు వదిన? ఖచ్చితంగా నాన్న పెళ్లి చేసుకోకుంటే ఊరుకోరు" అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీకాంత్. "మీ నాన్న చెప్పిన ముహూర్తానికే, మీ నాన్న చెప్పిన మండపంలోనే, మన అందరి బంధువుల సమక్షంలోనే వచ్చిన సమయంలో ఇంకా ఏ టైంకైతే పెళ్లి ముహూర్తం ఉందో అదే టైంకి మీ ఇద్దరి పెళ్లి మేము జరిపిస్తామని" చెప్పేసి గంగ అయితే ఇంకా శ్రీకాంత్‌కు మాట ఇస్తూ ఉంటుంది. ఇంకా గంగాధర్, పాండు కూడా ఓకే అంటారు. ఇక్కడ శ్రీకాంత్‌కు తన లవర్‌కి ఇద్దరికీ కలిపి పెళ్లి చేయాలని అనుకుంటుంది గంగ. మరి ఈ విషయం వాళ్ళ మామగారికి తెలిస్తే తను ఏం చేస్తాడో ఏమో తెలియదు. ఇప్పటికే గంగ మీద మండిపోతూ ఉన్న తన చెంగయ్య అయితే ఇంకా గంగ ఈ నిర్ణయం తీసుకుంది. గంగ ఈ పెళ్లి చేస్తుంది అంటే ఇంకా తను డబ్బున్న ఆ అమ్మాయి పుష్పవల్లిని కాదని ఇంకా ఈ లవర్‌నిచ్చి పెళ్లి చేస్తే తను ఏం చేస్తాడో ఏమో! మరి ఇంకేం జరగబోతుంది? ఈ సీరియల్ అయితే ఇంకా ముందు రసవత్తరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.